వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను. అంటే ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు క్లాసెస్, దానికి సంబంధించిన డేట్స్ ఏంటి సార్? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024లో 8th డిసెంబర్ వచ్చి విజయవాడలో ఉంటుందమ్మా. అలాగే మనకి డిసెంబర్ 22 హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంటుంది. తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది. అలాగే 29th డిసెంబర్ వచ్చి అనంతపూర్లో ఉంటుందమ్మా. 26th జనవరి వచ్చి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే 2nd ఫిబ్రవరి వచ్చి తిరుపతిలో ఉంటుందమ్మా. 16 ఫిబ్రవరి వచ్చి బెంగళూరులో ఉంటుంది. ఇది కాకుండా మనకి 5th జనవరి వచ్చేసి మనకి దుబాయ్ క్లాస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం దుబాయ్లో క్లాస్ చేసాం, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు మన వాళ్ళందరూ కూడా. దుబాయ్ ఫెస్టివల్ కూడా ఉంటుంది, దాంతోపాటు క్లాస్ కూడా ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే దుబాయ్ ఫ్లైట్ మొత్తం మనమే వెళ్ళాలని చెప్పేసి కోరిక. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? విశ్వ నియమాలు అనేవి చాలా విచిత్రంగా ఉంటాయండి. అవి మనకి సామాన్యంగా అర్థం కావు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి సంఘటనకి కారణం మనమే. అంటే ఇది ఇలా ఎందుకు జరిగిందని ఒకసారి మనం బేరేజ్ వేసుకొని ఆలోచిస్తూ లోతుకు వెళ్ళినప్పుడు మాత్రమే దానికి సమాధానం దొరుకుతుంది. కొన్ని విషయాల్లో సమాధానం కూడా దొరకదు, ఎందుకంటే విశ్వం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎవరి కోసం ఆగదు. ఎక్కడ కూడా దానికి నియమాలు లేవు. ఓకే, అది మన పట్ల నియమాలు వర్తిస్తాయి తప్ప దానికంటూ నియమాలు లేవు. దాని సిస్టంలో అది వెళ్ళిపోతుంటుంది అంతే. ఓకే, అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి కారణం అనేది మనం ఎంత ఎతికినా మనకు దొరకదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకదు. మనం అనుకుంటాం కదా, నేను అసలు ఇలా ఊహించలేదు, అలాంటప్పుడు ఇలా ఎందుకు జరిగింది? ఇప్పుడు మన సబ్జెక్ట్లో ఊహించిందే జరుగుతుంది కదా, అలాంటప్పుడు ఊహించినప్పుడు ఇది ఎలా జరిగింది? ఇది ఆశ్చర్యమే కదా. ఊహించినప్పుడే జరగాలి కదా మన సబ్జెక్ట్లో. ఊహించకుండా ఇలాంటి విషయం ఎందుకు జరిగింది, నా జీవితంలోనే ఇది ఎందుకు అయింది అంటే ఎలా ఉంటుందంటే, కొన్ని విషయాలు మనకి విచిత్రంగా అసలు చెప్పుకోవడానికి ఉండదు, అలాగని ఎవరికి అడిగినా సమాధానం ఉండదు. ఒక గొప్ప వాళ్ళకి కానీ లేకపోతే అనుభవజ్ఞులకు అడిగినా కానీ ఏమో నాకు తెలియదని వాళ్ళు దాటేస్తారు. అంటే దానికి ఎక్కడ కూడా నీకు ఆన్సర్ ఉండదు. కొన్ని రోజుల తర్వాత కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ఎప్పుడో ఒకప్పుడు మాత్రం దానికి ఆన్సర్ అనేది మీకే తెలుస్తుంది. అది ఎవరికి కూడా తెలియపోయినా మీకే తెలుస్తుంది. ఎలా ఉంటుంది విశ్వనియమం అనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను చూసినంత మట్టుకి. నేను ఒక యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చేశారు ఎవరు అబ్బాయి, నాకు బాగా నచ్చింది అది. అతను ఏం చేశాడంటే ఒక ఆటోని ఫాలో అవుతూ వెళ్ళాడు. ఓకే, ఆటో వెనకాల ఒక హీరో ఉంది, ఆ హీరో ఆగిట్ట కూర్చున్నాడు దర్జాగా. దాని కింద ఒక టైటిల్ ఉంది, ఏమనంటే నన్ను ఆపేవాడేవాడ్రా. ఓకే, నన్ను ఆపేవాడేవాడ్రా అని ఒక టైటిల్ ఉంది. ఆ ఆటోని తను దాదాపు ఒక అరగంట ఫాలో అయ్యాడు. ఆటోని ఎవడు ఆపలేదు, ఎవడెక్కలేదు దాంట్లో. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయికి తెలీదు, ఏదో హీరో ఫోటో వేసుకున్నాడు, లేదంటే ఓ సినిమా టైటిల్ వేసుకున్నాడు, అదేదో సరదా కొద్ది వేసుకున్నాడు. కానీ ఇక్కడ ఏమైపోయింది, తన జీవనభృతి కోల్పోయింది. నన్ను ఆపేవాడే ఓడర్ అన్నాడు కదా, ఆటోని ఎవడు ఆపలేదు, కస్టమర్స్ రాలేదు, ఎవడో ఆటోలు ఎక్కలేదు. దాని వెనకాల బోలెడు ఆటోలు పోతున్నాయి, వాటి అన్నింటిలో కస్టమర్స్ ఎక్కుతున్నారు, దిగుతున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు దానికి కారణం ఎవరు? ఆయనకు బిజినెస్ లేకపోవడానికి, జీవనభృతి లేకపోవడానికి కారణం ఎవరు? అతనికి తెలియదు. ఎందుకంటే ఆటో నడుపుతున్నాడు, పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, ఏదో అందరిలాగా ఏదో ఒక టైటిల్ వేసుకున్నాడు, ఒక హీరో ఫోటో పెట్టుకున్నాడు. అదొక ఎంజాయ్మెంట్ వాళ్ళకి. ఇప్పుడు చాలామంది ఆటోలకి అయ్యి పెడతారు. ఇక్కడ విషయం ఎలా పనిచేస్తుంది అర్థమవుతుందా? అది దానికి కారణం మనమే అయినాం. దానికి కారణం మనమే అయినాం. ఆటోలో ఎవడు ఎక్కలేదు. ఇప్పుడు ఎంత అది ఇబ్బంది అంటే, ఆయన జీవనభృతి సాగాలి, అది ఎవరు చెప్పేవారు లేరు. ఎందుకు ఆయన కస్టమర్స్ రావట్లేదు, ఎందుకు ఆటోలో ఎవరు ఎక్కట్లేదు అనే విషయం తను ఇంతవరకు కూడా గమనించలేదు. అలా ఎవరైతే ఈ వీడియో ఫాలో చేశారో ఆ అబ్బాయి దాదాపు ఒక వారం నుంచి ఆ ఆటోని ఫాలో అవుతున్నాడంట. అంటే ఏదో పెడితే నేను చూశాను. అంటే అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మనకు మనమే ఎన్నో రకాల విచిత్రంగా ప్రవర్తిస్తూ మన జీవితాన్ని ముందుకు పోనీయకుండా మనమే అడ్డంకులు వేసుకుంటాం. దాంట్లో ఇది ఒక పార్ట్. అది అతనికి తెలీదు, ఏదో వేసేసుకున్నాడు, అయిపోయింది, కానీ జీవనభృతి కోల్పోతున్నాడు. అలాగే ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి, బాగుంది, భార్యాభర్తలు అంత బాగున్నారు, 2 పిల్లలు పుట్టారు, విడాకులు అయిపోయినాయి. జస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో విడాకులు అయిపోయినాయి, పెద్ద గొడవలు ఏం లేవు. అసలు ఎందుకైంది అనేది ఆమెకు అర్థం కాదు, ఎందుకంటే ఇద్దరు బాగానే ఉన్నారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో విడాకులు అయిపోయినాయి. ఎందుకు ఇలా జరిగింది అనే క్వశ్చన్, దానికి సమాధానం ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు.
ఇప్పుడు ఏదో ఫస్ట్ నుంచి గొడవలైన పెళ్ళైన తర్వాత కలిసి ఉండలేదు ఇవన్నీ అన్నప్పుడు అది ప్రాబ్లం. బాగానే కలిసి ఉన్నారు, ఒక ఇద్దరు పిల్లలు కూడా నాకు విడాకులు అయ్యే అవసరమే ఉంది. ఇద్దరు బాగానే రిచ్, ఆయన రిచ్ ఈమె రిచ్చే, ఎవరి సంపాదన మీద ఎవరు ఆధారపడేది ఏం లేదు. అలాంటప్పుడు ఎందుకు అలా జరిగింది అని బాగా ఆలోచిస్తూ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తెలిసిన విషయం నేను చెప్పాను, కారణం నువ్వే అమ్మా అన్నాను. అదేంటండి అంది. అదేంటండి అంటే కారణం నువ్వే, ఒక్కసారి ఆలోచించు అన్నాను. అదేంటండి ఎక్కడ కూడా నాకు ఎత్తిన కారణం దొరకలేదు, ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కానీ అసలు కారణం లేకుండా ఇలా జరిగిపోయింది. ఉన్న బలంగా ఏదో అనుకున్నాము, అనుకోగానే దాని ప్రకారం ఇది కావాల్సి వచ్చింది, ఎంత ఎతికినా దీనికి సొల్యూషన్ దొరకట్లేదు, అసలు ఏంటి ఎందుకు ఇలా జరిగింది మీరేమైనా చెప్పగలుగుతారా అంటే సింపుల్గా ఆమె చేయి మీద ఒక టాటూ వేసుకుంది. ఏమనంటే మమ్మీ లాల్ డాడీ ఇన్ఫినిటీ లవ్, సింపుల్. మమ్మీ డాడీ ఇన్ఫినిటీ లవ్. నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు, నువ్వు ఎంత అనంతమైన ప్రేమ మమ్మీ డాడీ మీద ఉన్నంత మాత్రాన భర్తతో ఎలా ఉంటావు నువ్వు. అప్పుడు విశ్వం ఏం చేసింది, నీకు ఇన్ఫినిటీ లైట్ ఎవరి మీద లవ్ అనేది ఎవరి మీద ఉంది వాళ్ళ దగ్గర పంపించేస్తుంది, సింపుల్. ఇప్పుడు దీనికి ఏమని చెప్పగలుగుతాం మనం కారణం అంటే విశ్వ నియమాలు ఎలా ఉంటాయంటే విశ్వం ఎప్పుడు కూడా ఎవరి కోసం చూడదు, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నీకు తెలియకుండా నీ అంతర్లీనంగా నువ్వు ఏదైతే పెట్టుకున్నావో దానికి అనుగుణంగానే అది పనిచేస్తుంది. అందుకే నేను 100,000 సార్లు చెప్పాను, మీ యొక్క అంతర్లీనంగా మీ అంతరంగంలో ఉన్నటువంటి ఏదైతే మానసికమైనటువంటి ఘర్షణ కావచ్చు, ఆందోళన కావచ్చు, సంతోషం కావచ్చు, భయం కావచ్చు, దానికి అనుగుణంగానే విశ్వం పనిచేస్తుంది. అది ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అనేది మీకు మీరే కూర్చొని తెలుసుకోవాలి. ఓకేనా, ఒక ఇన్సిడెంట్ కావడానికి కారణం ఏందనేది మీకు మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే, పదే పదే ఆలోచించినప్పుడు మాత్రం మీకు తట్టచ్చు తట్టకపోవచ్చు. ఎందుకంటే చెప్తున్నాను కదా, విశ్వ నియమాలు ఎవరికి అర్థం కావు, తట్టకపోవచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం ఈ సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి ఈజీగా దాన్ని క్యాచ్ చేయగలిగాం, చెప్పగలిగాము. ఈరోజు ఆమె నిజం తెలుసుకుంది, ఓహో ఇలానా, ఇది కూడా కారణమేనా అనుకుని చూస్తే టాటూయే. ఎవరైనా కానీ మమ్మీ డాడీ లవ్ అని చెప్పుకొని పెట్టుకోవడం తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే దానికి తగ్గట్టుగా విశ్వం అలా వాళ్ళని డైవర్ట్ చేసి ఎంత ఇబ్బందిగా ఉంది అది. చూస్తే ఒక చిన్న వాక్యం ఏదో వేసుకుంది కానీ దాని మీద ఇంత పెద్ద సంఘటన జరుగుతుందని ఆమె కూడా ఉంచలేదు. తన జీవిత మార్పు అనేది జరగడం జరిగింది. కాబట్టి ప్రతి దగ్గర కూడా ప్రతిదీ ఆలోచించి ఆచి చూచి మాత్రం మీరు అడిగేయండి. ప్రతి దగ్గర ప్రతిదీ ఏ సంఘటన అయినా మీ జీవితంలో మంచి కానీ చెడు కానీ జరగడానికి మీరే కారణం. కాబట్టి ప్రతిదీ విశ్వం చూస్తుంటుంది, ప్రతిదీ విశ్వం వింటుంటుంది, ప్రతిదీ విశ్వం చేస్తుంది నీ కోసం. అది విశ్వం తనను తాను పునర్మించుకుంటుందని మనం ముందు గతంలో చెప్పుకున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రతి దగ్గర మీరు ప్రతిదీ పరిశీలించి పరిశోధించి ముందుకెళ్ళండి. కాబట్టి కారణం ప్రతిదానికి మీరే, ఎవరిని కూడా బాధ్యులు చేయకండి. చాలా లోతైనటువంటి విశ్లేషణ. ఎందుకంటే తెలియదండి, అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఎవరో చేయాల్సినటువంటి అవసరం ఉండదు, బయట మనకు మనమే తెలియకుండానే చేసేసుకుంటాం. తెలియకుండా అత్యుత్సాహం కరెక్ట్ చెప్పారు. అది అత్యుత్సాహం. అది నువ్వు ఉంటే మనసులో ఉంచుకో, కానీ నువ్వు దాన్ని మొత్తం నీ బాడీలో భాగంగా చేసుకున్నావు కదా టాటూతోని, అది ఎంతవరకు కరెక్ట్ అది. కాబట్టి అదే ఇచ్చింది విశ్వం, తప్పేం లేదు. విశ్వ నియమాలు ధర్మాలు పర్ఫెక్ట్గా ఉంటాయి, దాంట్లో ఎలాంటి సంశయం ఉండదు. ఇలా బోలెడు చూస్తున్నాను నా జీవితంలో. ఎంతోమంది క్లయింట్స్ వచ్చి నా దగ్గర ఎన్నో చెప్పుకున్నప్పుడు సమాధానం వాళ్ళ దాంట్లోంచి వాళ్ళకే చెప్పిస్తాను నేను, షాక్ అయిపోతారు. కాబట్టి విశ్వ నియమాలు అంటే వేరు. థ్యాంక్ యూ సార్, వీడియోలో చాలా మంచి విశ్లేషణ చెప్పారు మీరు. ఎందుకంటే ఒక్కళ్ళు ఒక చోట కూర్చొని ఆలోచించుకుంటేనే మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద, తప్పులు ఎక్కడ చేస్తున్నాం అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది, ఎక్కడ తప్పు ఉంది అనేది. సో వీడియో చూసిన తర్వాత చాలామందికి ఆ క్లారిటీ వస్తుంది, ఓహో ఫలానా చోట నేను తప్పు చేస్తున్నాను అనేది. దాన్ని ఇలా కూడా ఈ విధంగా కూడా చెప్పొచ్చు అని చెప్పి మీరు చెప్పిన తర్వాత మనం గతంలో కూడా ఒక వీడియో చేసుకున్నాం. అది విచిత్రం ఏంటంటే తన ఫ్రెండ్ లాస్ అవుతుంటే ఆ లాస్ గురించి ఇతను ఆలోచించి ఆ ఆలోచనలు ఎక్కువైపోయి ఇతను కూడా లాస్ అవడం అనేది జరిగింది. అది కూడా ఒక విశ్వ నియమమే అది. కాబట్టి చాలా ఈ సబ్జెక్ట్ అనేది ఎంత డెలికేట్ అంటే ఎంత పర్ఫెక్ట్ అంత డెలికేట్ కూడా, చాలా జాగ్రత్త హ్యాండిల్ చేయాలి. ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక మన లైఫ్ని మనం అలా మార్చుకున్నప్పుడు మాత్రమే మనం సరైన దిశలో ఎప్పటికీ నిలవగలుగుతాం. ఏ కొద్దిగా అటు ఇటు తేడైనా సరే మళ్ళీ పడిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.